అంత బల్బు దేనికి? ఏంటి చిట్టమ్మా సడన్ గా పుట్టింటికొచ్చావు? కొంపదీసి మా అమ్మ కొట్టి నెట్టేసిందా ఏంటి? మీ అమ్మ నీ అంత బుర్ర తక్కువది కాదదినా, కాస్త తెలివి ఉంది. అందుకే నా దగ్గర ఓళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటుంది. అంతగా తేడా వస్తే నేనే కొట్టి మీ అమ్మని నెట్టేయడం తప్ప మీ అమ్మకి నన్ను నెట్టేసే దమ్ము ధైర్యం రెండూ లేవు. ముందు అది నువ్వు తెలుసుకో. అంటే నేను బుర్ర తక్కువదానని ఉద్దేశం? నిజంగా నీకు బుర్ర అన్నది ఉంటే పని మనిషితో పళ్ళు తోమించుకుంటావా? ఏ దేవుడిచ్చిన చేతులు ఉన్నాయిగా, నీ పళ్ళు నువ్వే తోముకోవచ్చుగా. నాకేం అవసరం? నేను కోటేశ్వరరాలు కూతుర్ని. పళ్ళు తోమించుకుంటాను, అవసరమైతే ఒళ్ళు కూడా తోమించుకుంటాను. గతి లేని దానివి గతి లేని దానిలాగే ఉండు. ఈడ్చి కొట్టానంటే ఎగరవతల పడతావు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నా చేతుల్లో తన్నులు తిందామని మొహం వాసిపోయి ఉంటే నన్ను గోకు, 4 పీకి వెళ్ళిపోతాను. అంతేగాని రెచ్చగొట్టి మరీ కొట్టించుకోకు. వదినగా అది నీకు మంచిది కాదు, ఆడపడుచుగా అది నాకు మంచిది కాదు. ఇప్పుడే రానియా? బావరాలేదేటి? మీ బాబా రైస్ మిల్లో పనుందని వెళ్ళాడ్రా. హో అలాగా, వచ్చినప్పటి నుంచి బయట నిలబడడం ఏంటి, లోపలికి రా. ఎక్కడ్రా అనియా? వదిన గారికి నా మీద అపారమైన ప్రేమ పొంగిపోయి ఈ నుంచి అడుగు తీసి అడుగేనేట్లేదనుకో. అది పైకి కనపడదు గానీ నువ్వన్నా, అమ్మన్నా, నాన్నన్నా, నేనన్నా దానికి పంచి పేనాలే. నిజమేరా, మన మీద ప్రేమంతా ఆవిడ గారి పళ్ళలోనే కనిపిస్తుంది. నా పళ్ళలో కనిపిస్తుందా? అవును, చూడు, ప్రేమెంత తలతలా మెరిసిపోతుంది. బాగా చెప్పేవే. దానికున్న బతకానికి అవకాశం లేక అవుతుంది గాని, లేదంటే దాని బదులు ఇంకో దాన్ని ఏమన్నా కాపురం పంపించేస్తే. అది నిజమేరా అన్నయ్య? చిచి, ఏంట మాటలు? మరి లేకపోతే ప్రపంచంలో ఉన్న బతకం అంతా నీ ఒంట్లోనే ఉందే. తోమించాలి గానీ లోపల తగలడు. ఇందాకేమో నువ్వు తిట్టావు, ఇప్పుడు మీ అన్నయ్యతో తిట్టిస్తున్నావా? ఇదిగో, సాడలు చెప్పి పుల్లలెట్టి కాపురాలు కూల్చడానికి నేనేమైనా నీలాంబరి అనుకున్నావా? చిట్టమ్మ. పోన్లే, ఇంతకాలానికి నా గొప్పతనాన్ని గుర్తించింది. అమ్మా, ఆవిడ మీ గొప్పతనాన్ని గుర్తించలేదమ్మా. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టెళ్ళింది. అంత మాట అందా? అవునమ్మా, అందుకు కదూ నిన్ను బుర్ర తక్కువదనుకునేది. రాత్రి గొడ్డు కారం తిన్నాం కదే, ఆ మంట ఇంకా తగ్గలేదే. ఏడేడి కాఫీ తాగుతుంటే నాలి కాలిపోనది, అందుకే తాగలేక కాఫీ ఒలగబోసేసినాను. అమ్మా, నానా, సిట్టమ్మా, ఎంతసేపు అయిందో వచ్చి? నానా, రాత్రి గొడ్డుకారం అన్నం తినవేంటి? నాలుగు మండిపోవడమేంటి? కాఫీ తాగితే నాలుగు కాలిపోవడమేంటి? అసలు ఏటైంది నానా? ఏటి కాలేదమ్మా, కూరలో కాసింత కారం ఎక్కువైపోన్నది అంతే. ఏటమ్మా, బొద్దున కూరలో కారం ఎక్కువేసిందా? నువ్వెందుకు నానా బొద్దుని కాపాడాల్సి వస్తున్నావు? అనవసరంగా ఇప్పుడు గొడవలు ఎందుకమ్మా? ఇప్పుడు ఎస్ఐం గురించి అమ్మాయితో గొడవ పడితే మన మీద అలిగి మళ్ళీ మన భాస్కర్ గారిని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతాదమ్మా.
దాన్ని సత్తా. ఆవిడ వెళ్ళినాక ఏడవడం కంటే ఆ అమ్మాయి చేసే పనులు తట్టుకోవడమే మంచిది అనిపించినదమ్మా. అందుకనే ఈ నిజాన్ని చెప్పలేదమ్మా. సాన తప్పు చెప్తున్నా నాన్న. అత్త మామ అంటే కన్ను తల్లి తండ్రి అంటారు. అట్లాంటి మిమ్మల్ని కారవన్నం తినిపించి కడుపు మంటతో ఏడ్చల సెత్తుందా? సెత్తా. వద్దమ్మా, వద్దు, నా మాటిను. అంత పని చేయి మాకు. మీరిట్ట తను చేసిన తప్పులన్నీ భరించబట్టే ఇలా మితి మీరిపోతుంది. అదే చేసిన తప్పుకి సెంప పగల కొడితే రెండోసారి ఆ తప్పు చేయడానికి భయపడుతుంది. అలాంటి దానికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. చూసే కోకిలమ్మా, ఎందుకే సిట్టమ్మకి నిజం చెప్పినావు? దేవుడా, సిట్టమ్మకు వచ్చిన కోపానికి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందని భయంతో గుండె ఆగిపోయినట్టుంది స్వామి. ఏమే, ఏం టిఫిన్ చేసావు? మీకోసం ఇడ్లీ వడ దోశ చేశానమ్మా. మీకేది నచ్చితే అది తినొచ్చు. 3 ఐటమ్స్ ఒక్కొక్కటి పెట్టు. నచ్చితే తింటాను, నచ్చకపోతే పారేస్తాను. మిగిలింది ఏదైనా ఉంటే మా మూగత్తకి గుడ్డు మావయ్యకి పెట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీకెంత జాలిదయ్యదునా. మిగిలిపోయిన టిఫిన్ కూడా మా అమ్మ నాన్నలకి ఎట్టమంటున్నావంటే నీది మామూలుగానే కాదు వదినా. మరి మీరే ఈ నీలంబర్ని అర్థం చేసుకోవట్లేదు. అదే నన్ను అర్థం చేసుకుంటే ఓ తాజ్ మహల్ లాగా, ఒక చార్మినార్ లాగా నేనొక అద్భుతం. నిజమే వదినా. కాకపోతే నీకు గుడ్ న్యూస్. ఏంటది? ముందు నువ్వు స్వీట్ తిను, ఆ తర్వాత చెప్తాను. నిజమా? సరే పెట్టు. నువ్వు కూడా కాళ్ళు మూసుకొని నోరు తెరవాలి. నా చేతులతో నేనే స్వయంగా నీకు పెట్టాలి. ఏయ్, చూసావే, మా చిట్టమ్మ పై కనిపించదు గాని నేనంటే మహాప్రేమ. అవునమ్మ గారు, నేను ఇప్పుడే చూస్తున్నాను. సోత్నావు ఏది కాళ్ళు మూసుకోదునా? ఇప్పుడు ఆను. ఆ ఆ అమ్మగారు, 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 మీ నోట్లో కారం వేసింది. అమ్మగారు, 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 వదిలేండి అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, మీకు దండం పెడతాను, వదిలేండి అమ్మగారు. అమ్మగారు కూర్చో, అమ్మగారు కూర్చో, అమ్మగారు, అమ్మగారు వదిలేండి అమ్మగారు. అమ్మగారు ఇదిగోండి. అమ్మగారు కొన్ని నీళ్ళు తాగండి అమ్మగారు. నువ్వు కొంచెం కారానికి గిలగిలా కొట్టేసుకుంటున్నావే. నిన్న రాత్రి ఇదే కారం మా అమ్మ నాన్నలకి తినిపించినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారో, వాళ్ళు ఎంత నరకం అనిపించుంటారో ఇప్పటికైనా అర్థమైంది వదినా. అంటే వాళ్ళమ్మ నన్నలకి కారం తినిపించానని ఇప్పుడిది నాకు నరకం చూపించిందా? అన్న భార్యనని కూడా చూడకుండా కావాలని నోట్లో కారం వేస్తావా? ఇక నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. ఎక్కడికి? ఇప్పటిదాకా మా అన్నయ్య భార్యవని, నాకు పొదినవని, బోదిన అంటే తల్లితో సమానమని ఆగాను. ఎప్పుడైతే మా అమ్మ నాన్నలకి నరకం చూపించాలని అనుకున్నావో ఆ క్షణమే నీ మీదున్న కొద్దిపాటి అభిమానం కూడా పోయింది. ఇంకోసారి గనక మా అమ్మ నాన్నల జోలికి వచ్చావే అనుకో, నువ్వు వెళ్లేది పుట్టింటికి కాదు, గృహహింస చట్టం కేసులో జైలుకి వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. సపర్సిటీ ఈ రాత్రికి గట్టిగా బుద్ధి చెప్పావు. అది సరే గాని
ఓ 2000 ఉన్నాయేటి? రేయ్ నువ్వు అసలు మారవారా? యా అవసరం డబ్బులు అడితే మారమంటారు. మీరే మంచులే, నా బాధ అర్థం చేసుకోరు. చెయ్యి అమ్మా సిట్టే, నీలాంబర్తో అనవసరంగా గొడవ పెట్టేసుకున్నావు ఎందుకమ్మా? నానా నువ్వు వదిన గురించి మర్చిపో. ఈ మాత్రం ఇయ్యకపోతే ఆవిడ మారదు. అమ్మ ఫోన్ చేసింది, త్వరగా వెళ్ళాలి. ఏం లేదమ్మా, ఈ రోజు మా లత పుట్టినరోజు. మిమ్మల్ని కూడా తీసుకురమ్మంది. అచ్చపడానికి వచ్చా. లతమ్మ పుట్టినరోజా? తప్పకుండా వస్తామమ్మా. సరే సరే బయలుదేరండి. నాన్న, లత పుట్టినరోజుకి మేము కూడా రావాలేటి? అవునా అన్నయ్య, లతమ్మ మీ అందరు రావాలని కోరుకుంటుంది. మీరందరూ వస్తే లత సంతోషపడుతుంది. అలాగే వస్తాం, కాకపోతే కాస్త ఆలస్యంగా వస్తాం. ఏం పర్లేదు, మీకు ఇష్టం వచ్చినప్పుడే మీరు రండి. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. అమ్మ నాన్న పదండి, మీరు రెడీ అవుతారు గాని పదండి. పదండి పదండి, బయలుదేరదాం. నేను మా పుట్టింటికి వస్తుంది ఆ లత పుట్టినరోజు వేడుకలు చూసి కేకులు తినడానికి కాదే. నా నోట్లో కారం వేసి నరకం చూపించినందుకు. ఆ పుట్టినరోజు వేడుకలు నీకు నరకం చూపించడానికి. అలా చేయకపోతే నా పేరు నీలాంబరియే కాదు. అక్క, ఎవరికక్క ఫోన్ చేస్తున్నావు? ఇంకెవరికి? వీరనారాయణ గారికి. అమ్మా, నిన్న రాత్రి నువ్వు స్వీట్స్ తిన్నావు కదా? చచా, నేను తినలేదురా. నాకు పని మనిషి మొత్తం చెప్పింది. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా అమ్మా? అంటే ఒక ముక్కేరా తీసుకుంది. ఒక్క ముక్క తినాలంటే కేజీ స్వీట్లు కొంటావా? ఇంకోసారి తినలేరా, సరేనా? ఇదే మాట ఇప్పటికో 1,00,000 సార్లు చెప్పావు, కాని నువ్వు మారట్లేదు. ఏంటమ్మా ఇది? అమ్మయ్యా, ఫోన్ వచ్చింది. ఇంక నన్ను వదిలేస్తాడు. హలో, చెప్పు కాంతమ్మా. చిన్నబాబు గారు బాగున్నారా అండి? బాగున్నాను. అమ్మగారు బాగున్నారా అండి? అమ్మ కూడా చాలా బాగుంది. విషయం ఏంటో చెప్పు. అమ్మగారికి ఒక్కసారి ఫోన్ ఇస్తారా అండి? ఒక్క నిమిషం. అమ్మా, కాంతమ్మ నీతో ఏదో మాట్లాడాలట. కాంతమ్మా? ఎవర్రా? అదే అమ్మా, మన దగ్గర ఒకప్పుడు పనిచేసేది కదా. ఓ, ఆ కాంతమ్మా. సరే ఇవ్వు. హలో కాంతమ్మా. నమస్తే అమ్మగారు. నమస్తే. ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బాగానే ఉన్నానండి. ఏంటే విషయం? ఏం లేదమ్మగారు, రేపు మా లతకి పుట్టినరోజు వేడుకలు మా ఇంట్లో చాలా ఘనంగా జరిపిస్తున్నాం. మీరు వీరనారాయణ గారు తప్పకుండా రావాలి. లత? లత అంటే ఎవరు? అయ్యో బాబోయ్, పొరపాటున లత అన్న పేరు చెప్పేశానే. కొంపదీసి లత వాళ్ళ చిన్నప్పటి మనవరాలని కనిపెట్టేస్తారా ఏంటి? కాంతమ్మా, అడుగుతుంటే మాట్లాడవేంటే? లతంటే ఎవరు? అది ఆ అమ్మాయి మా దూరపు చుట్టమమ్మా. ఓహో, అలాగా. సర్లే, తప్పకుండా వస్తాంలే. ఒక్కసారి వీరనారాయణ గారికి ఇస్తారా? అలాగే, ఇదిగో. చెప్పు కాంతమ్మా. ఏం లేదండి, రేపు మా లత పుట్టినరోజు. అదే, లత అంటే మా దూర బంధువులేండి. ఆ అమ్మాయి పుట్టినరోజు ఘనంగా జరిపిస్తున్నాం. మీరు అమ్మగారు తప్పకుండా రావాలి. మీకోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. సర్లే, కుదిరితే వస్తాం. అంత మాట అనకండి, మీరు తప్పకుండా రావాలి. వచ్చి తీరాలంతే. సర్లే, అమ్మని తీసుకుని వస్తానులే. చాలా థ్యాంక్స్ అండి చిన్నబాబు గారు. ఉంటానండి. అలాగే. వీరనారాయణ, దూరం బంధువై ఆ అమ్మాయి పుట్టినరోజుని కాంతమ్మ అంత ఘనంగా జరిపిస్తుందేంటి? ఏమో అమ్మా, దూర బంధువైన సొంత కూతుర్లా పెంచుకుందేమో. అది నిజమేలే. అక్క, నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు.
ఇప్పుడు పుట్టినరోజుకు వీరనారాయణని వాళ్ళ అమ్మగారిని ఎందుకు పిలిపిస్తున్నట్టు? పిచ్చోడా, లత పేరు మీదున్న ఆ 50 ఎకరాల పొలం అమ్మాలంటే లత ఆ జమీందారు బిడ్డ అని కొనేవాళ్ళకి తెలియాలి కదా. ఆ లత మన దగ్గర పెరిగిన విషయం తెలిస్తే ఆ వీరనారాయణ మనం చంపేస్తాడు కదా. అక్కడే ఉందిరా మెలిక. రేపు జరగబోయే పుట్టినరోజుకి వీరనారాయణ వాళ్ళ అమ్మగారు వస్తే లతని వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్తాను. వాళ్ళిద్దరూ ఆశీర్వదిస్తారు. దాన్ని మనం వీడియో తీస్తాం. ఆ తర్వాత ఆ వీడియోని అడ్డం పెట్టుకుని దాని పేరు మీదున్న 50 ఎకరాలు అమ్మేస్తాం. నువ్వు ఎంత చెప్తున్నావు గాని నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదక్క. ఇప్పుడు అర్థం కాకపోతే ఏంటి, రేపు వాళ్ళు వచ్చాక పూర్తిగా అర్థం అవుతుంది. ఇక ఆ 50 ఎకరాలు మనవేరా. ఇదేంటి రోజు ఈ పాటికి 2-3 ఆటోలైనా వచ్చాయి, ఈ రోజు ఒక్క ఆటో కూడా రావట్లేదు. వస్తదిలే అమ్మా, అర్జెంట్గా వెళ్ళి మనం చేసే పని మాత్రం ఏటి ఉంటది. అదే నిజమేలే. అరే అని అతున్నాడు. అవునమ్మా, ఇటే వస్తున్నాడు. ఆయన కాస్త ఆపమ్మా, అందరం కలిసి వెళ్ళిపోవచ్చు. వద్దులే నాన్న, మళ్ళీ వదిన ఏదైనా అనిందంటే బాధపడాల్సి వస్తుంది. అది నిజమేలే. అడిగి అవమానపడడం కంటే మన స్తోమతకి తగ్గట్టు ఆ ఆటోలో వెళ్ళడమే మంచిది. అరే అమ్మనానా, నీలంబరి వాళ్ళు ఎక్కించుకుందాం ఒకసారి అప్ప. అమ్మా సిలే, ఇంకా ఎక్కడ ఉన్నారేటి? ఆటో దొరకలేదా? దొరకలేదురా అన్నయ్య. సర్లే, మన ఆటోలు అమ్ముకుంటే పుట్టినరోజుకి కాదు, ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు పుట్టేకెళ్తాం. నా మాటిని ముగ్గురు కారెక్కండి, రండి. రే అన్నయ్య, ఆ మాట నువ్వు చెప్పడం కాదు, మీ ఆవిడ చెప్పాలి. అది చెప్పేదంటే మీ అన్న నేను చెప్తున్నాను కదా, వచ్చాకండి. ఓసే పిచ్చి మొహమా, నీ కొడుకు చెప్పినంత మాత్రాన సెల్లదే, నీకు వాళ్ళు కూడా చెప్పాలి. కూర్చో కూర్చో. ఎక్కండి రా ఎక్కండి, అందరూ ఎక్కాక ఇస్తాగా, దిమ్మ తిరిగిపోవాలి ఒక్కొక్కరికి. చూసావు సిట్టే, నువ్వు అనవసరంగా భయపడ్డావు. బాబోయ్ మళ్ళీ మొదలెట్టాడు. నీళ్ళు పై కనిపించేంత సెటర్ కాదు. వచ్చేకండి. ఎక్కనానా? ఎక్కడే తాల్జాత జాత అది ఎక్సిటీ. ఆగో, ఎవడమ్మ మొగుడు సొమ్ముతో కారు కొన్నారని ఎక్కుతున్నారు? వదినా ఏటా మాటలో? మా అన్నయ్య ఎక్కమన్నాడు, ఎక్కాము. నీకిట్టం లేదంటే చెప్పు, అంతేగాని అనవసరంగా ఇలా మాట్లాడు. మీ అన్న సంగతి నీకు తెలీదా చిట్టమ్మా? ఆయనది సిగ్గు శరం లేని జన్మ, నోటికొచ్చినట్టు వాగుతాడు. ఆ మాటలు నమ్మి మీరెక్కడవేంటి? అంటే మీకు కూడా సిగ్గు శరాలు లేవా? ఇదిగో నీలాంబరే, ఆటో దొరకలేదని పైగా కోడలు అని ఈ కారు ఎక్కినాం, గతి లేక ఎక్కలేదో. అబ్బో, ఈ పౌరుషాలకేం తక్కువ లేదు.
కొడుకు ఎక్కమనగానే తగుదునమ్మా అంటూ కారు ఎక్కారు చూడు, అప్పుడే అర్థమవుతుంది మీ లేబర్ బుద్ధులేంటో. వదినా, అత్త మావలకి మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద తప్పావో నేను కూడా మర్యాద తప్పాల్సి వస్తుంది. ఏం చేస్తావే? ఏం చేస్తావు?